మల్లారెడ్డి చెప్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానంటున్నారు మల్లారెడ్డి. చర్చకు తావు లేకుండా కలిసే ముందే సమాచారం ఇస్తున్నట్టుగా మల్లారెడ్డి చెప్తున్నారు. డెవలప్మెంట్ కోసం సీఎంను కలిస్తే తప్పేముందంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఇద్దరం కూడా టీడీపీలోనే కలిసి ఉన్నామని, కలిసి పనిచేశామని, ఇక అభివృద్ధి పనుల కోసం త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ను కలవబోతున్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. ఎస్, మా కరెస్పాండెంట్ మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, వెరీ ఇంట్రెస్టింగ్. మాజీ మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లుగా ముందే ప్రకటించారు, అనౌన్స్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? మంత్రి మల్లారెడ్డి ఎట్లాంటి ప్రకటన చేశారు? ఎగ్జాక్ట్లీ మల్లారెడ్డి ఈరోజు కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రావడంతో ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిమంది మీడియా ప్రతినిధులు అడిగారు, మీ మధ్య కాలంలో కొద్దిమంది మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తా ఉన్నారు, దాని వెనుక రాజకీయం ఏమనుందా అనేటువంటిది అడగడంతో అలా ఏం లేదు, అభివృద్ధి కోసం కలుస్తా ఉన్నారు, నేను కూడా త్వరలో రేవంత్ రెడ్డిని కలుస్తాను, సీఎం రేవంత్ రెడ్డి సహకారం నాకు కూడా తప్పకుండా ఉంటుంది, మేము అసలు ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదు, కాకపోతే రేవంత్ రెడ్డిని కలిసే ముందు గతంలో మొన్న జరిగినటువంటి తీరులో కాకుండా ముందే నేను సమాచారం ఇచ్చి ముందుగానే మీడియాకు సమాచారం ఇచ్చి అందరికి పార్టీకి తెలియజేసి కలుస్తాననేటువంటిది చెప్పారు. రేవంత్ రెడ్డి నాకు చాలా క్లోజ్ అనేటువంటి వ్యాఖ్య కూడా మల్లారెడ్డి చేశారు. అయినా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎంపీగా కూడా నన్నే పోటీ చేయమని పార్టీ అడుగుతా ఉంది, కానీ నేను మాత్రం నా కొడుకు భద్రారెడ్డికి టికెట్ అడుగుతున్నానంటూ మల్లారెడ్డి చెప్పడంతో ఈ ప్రస్తుతం దీనికి సంబంధించి పార్టీలో చర్చ కొనసాగుతా ఉంది. త్వరలోనే రేవంత్ రెడ్డిని కలుస్తా, కొన్ని విషయాలు మాట్లాడేది ఉంది అనేటువంటిది మాట్లాడారు. మొన్న జరిగినటువంటి ఓటమి నుంచి ఇంకా మేము షాక్ లో నుంచి తేరుకోలేకపోయాము, మొన్న జరిగిన షాక్ లో నుంచి బయటికి రాలేకపోయాము అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేట్మెంట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం పార్టీలో చర్చ కొనసాగుతా ఉంది. మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇంకొకటి కీలకమైనటువంటిది, మేము ఓడిపోతామని కలలో కూడా ఊహించలేదు అనేటువంటి మాట మాట్లాడారు మాజీ మంత్రి మల్లారెడ్డి. సో ఈ అంశం ప్రస్తుతం చర్చలోకి వచ్చింది. రీసెంట్గా నలుగురు మెదక్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలవడము, తర్వాత రీసెంట్గా రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వెళ్ళి కలవడము, వీటన్నింటి నేపథ్యంలో కాస్త గందరగోళం, రాజకీయ పరంగా కాస్త గందరగోళం నెలకొనడము, త్వరలోనే వీళ్ళు పార్టీ మారుతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనేటువంటిది అయితే చర్చకు తావిచ్చిందో ఆ విషయం పైన మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి మల్లారెడ్డి త్వరలోనే మాజీ దోస్త్ టీడీపీలో సహచరుడుగా పనిచేసినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి కలవనున్నారు. రాజకీయ పరంగా ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి ప్రతి విమర్శలు చేసుకున్నారు, కానీ గెలిచిన తర్వాత పరిస్థితులు వేరే ఉన్నాయి. త్వరలోనే రేవంత్ రెడ్డిని కలిసి కొన్ని అంశాలు చర్చిస్తాను, అయినా నాకు సహకరిస్తాననేటువంటి నమ్మకం ఉంది. అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రిని కలవాలనుకున్నామంటూ నేరుగా బాహటంగానే ప్రకటిస్తున్నారు, బాహటంగానే వెళ్ళి కలుస్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా నిజంగా పార్టీ అధిష్టానం అనుమతితోనే కలిసే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ విచక్షణానుసారంగా ముఖ్యమంత్రిని నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలుస్తున్నామని చెప్తున్న మాటల్లో వాస్తవం ఉంది? ఏం జరుగుతుంది అసలు? వాళ్ళ ఇష్టానుసారంగా విచక్షణానుసారంగా కలుస్తున్నారా, లేదంటే పార్టీ అనుమతితోనే నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలుస్తున్నారా వీళ్ళంతా కూడా? ఇప్పటి వరకు కలిసినటువంటి 5 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ఒకరు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి, తర్వాత జహీరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాణిక్ రావు, వాళ్ళు 4 ఒకేసారి కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. పార్టీకి సమాచారం లేదు, డైరెక్ట్గా కలిశారు, పార్టీకి సంబంధించినటువంటి సమాచారం లేకుండానే కలిశారు. దాంట్లో అభివృద్ధి నిధుల కోసము, తర్వాత అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కొన్ని ప్రోటోకాల్ ఇష్యూస్ ఉన్నాయనేటువంటిది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు, దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాత్రం నేరుగా రేవంత్ రెడ్డిని కలిశారు, అక్కడే ఒక కండువా కూడా కప్పుకున్నారు. సో చాలాసేపు చర్చించారు ఇద్దరు కూడా. సో ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళనున్నారనేటువంటి చర్చకు ప్రస్తుతం తావిచ్చినట్టయింది వీరి సంబంధించినటువంటి భేటీ. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మల్లారెడ్డి కూడా రెస్పాండ్ కావడము, త్వరలోనే నేను కూడా రేవంత్ రెడ్డిని కలుస్తాను, ఆయన నాకు మంచి దోస్తే, టీడీపీలో మంచి ఇద్దరం కలిసి పనిచేశాము, నాకు సహకరిస్తాననేటువంటి నమ్మకం ఉంది. సో మేము ఓడిపోతామని కలలో కూడా కనలేదు, మళ్ళీ గెలిచి మంత్రి అవుతాను మల్లారెడ్డి. మధు, గతంలో కుస్తీ పడ్డాడు, ఇప్పుడు దోస్తీ అంటున్నాడు. సో నిజంగా రేవంత్కు మల్లారెడ్డికి మధ్య చాలా వ్యక్తిగతమైన విమర్శలు కూడా, చాలా దిగజారుడు విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి, తొడలు కొట్టుకుంటూ సవాల్ విసురుకున్న పరిస్థితి. సో ఇప్పుడు మల్లారెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిని కలుస్తానంటున్నారు, గతంలో ఇద్దరము మంచి మిత్రులమే అంటున్నారు. సో ఎట్లాంటి చర్చ జరుగుతుంది? దీనికి సంబంధించి ఏమైనా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుందా? ఏమనుకుంటున్నారు అక్కడ పొలిటికల్ సర్కిల్లో? దీనికి సంబంధించి ఏమైనా టాక్ నడుస్తుందా?
ఎగ్జాక్ట్లీ మొన్నటి వరకు నిజంగా వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు, చాలా ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు, ఒకరిపైన ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి మీడియా ముఖంగానే డైరెక్ట్ మీడియా సమావేశంలోనే మంత్రి మల్లారెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ భారీగా చర్చకు తావిచ్చాయి. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. వాళ్ళు అధికారం కోల్పోయారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎవరైతే విమర్శన చేశారో మల్లారెడ్డి, ఆయనే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి, గతంలో పనిచేసినప్పటికీ కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో చర్చకు తావిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మల్లారెడ్డి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఒక కీలక వ్యాఖ్య కూడా చేశారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించి ప్రకాష్ గౌడ్ అక్కడికి రావడంతో ప్రకాష్ గౌడ్ని పిలుచుకున్నారు, కౌగులించుకున్నారు, మాట్లాడారు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ను పిలిచి ఒక ఫోటో తీయండి, మళ్ళీ దొరుకుతాడో లేడో ప్రకాష్ గౌడ్ మాకు అంటూ ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. సో వీటన్నిటిపైన చర్చ కొనసాగుతూ ఉంది. పార్టీలో ఎవరు ఏ స్టెప్ తీసుకుంటున్నారో, పార్టీలో చెప్పి వెళ్తా ఉన్నారా ముఖ్యమంత్రిని కలవడానికి రేవంత్ రెడ్డిని, లేదంటే వ్యక్తిగతంగా కారణాలతో వెళ్ళి కలుస్తూ ఉన్నారా, పాత పరిచయాలతో కలుస్తూ ఉన్నారా, మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారా, లేదంటే నియోజకవర్గ నిజంగానే అభివృద్ధి కోసం కలుస్తూ ఉన్నారా అనేటువంటిది ప్రస్తుతం విస్తృతంగా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. సో మొత్తానికి మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు హాట్ టాపిక్గా మారాయి. మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదు, నాకు సహకరిస్తామని నమ్ముతున్నాను. ఇది మొత్తం మీద రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరనే దానికి మల్లారెడ్డి వ్యాఖ్యలే మరొకసారి ఉదాహరణ కనపడుతున్నాయి. ఆయన సీఎంని కలవాలనుకుంటున్నారు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రిని కలవబోతున్నాను, అందుకే సమాచారం ఇస్తున్నాను, ఇక ముందు దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరగకూడదంటే ఇప్పుడే సమాచారం ఇస్తున్నానంటూ మల్లారెడ్డి చెప్తున్నారు. గతంలో టీడీపీలో ఇద్దరం కలిసి పనిచేసాం, మేమిద్దరం పాత దోస్తులమే, పాత మిత్రులమే అంటూ మల్లారెడ్డి చెప్పడం ఆసక్తి రేపుతోంది. మొత్తం